హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. త్రిబుల్ ఆర్ ఎక్కడ చూసినా ఈరోజు తెలంగాణ స్టేట్ మొత్తంలో రీజనల్ రింగ్ రోడ్ గురించి టాపిక్ నడుస్తూ ఉంది. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని నిన్న మొన్న నుంచి కాదు, లాస్ట్ 5-8 సంవత్సరాల నుంచి కూడా చాలామంది చెప్తా ఉన్నారు. కానీ చాలామంది కస్టమర్స్, చాలామంది ఇన్వెస్టర్లు కూడా ఏమనుకుంటున్నారంటే వీళ్ళు చెప్తూనే ఉన్నారు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అని, కానీ ఇప్పటివరకు దాని వర్క్ ఏం స్టార్ట్ అవ్వలేదు, ఎప్పుడు అవుతుందో అని చెప్పి చాలామందికి ఒక డౌట్ ఉండే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేయడం, ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్ తీసుకొస్తామని చెప్పిన తర్వాత చాలామందికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలామంది ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా నమ్మలే, అంత పెద్ద రోడ్ నిజంగా వేస్తారా, అది అవసరమా మనకి అని. కానీ ఇలా హైదరాబాద్లో సగం ట్రాఫిక్ తగ్గింది అంటే దానికి కారణం ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్. సో ఔటర్ రింగ్ రోడ్కి ముందు మనకి హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఉండే. సో ఇన్నర్ రింగ్ రోడ్ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వరకు ఇలా మొత్తం సిటీ ఎక్స్పాండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఫ్యూచర్లో సిటీ అనేది ఎక్స్పాండ్ కాబోతుంది అని చెప్పి కూడా చాలామంది చెప్తా ఉన్నారు. సో ఇది 100% వాస్తవం. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల మనకి ఏం అడ్వాంటేజ్ ఉంది, సో దీని లోపల మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కరెక్టేనా అంటే ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. ఎందుకంటే ఓఆర్ఆర్ లోపల మనకి 158 కిలోమీటర్లు ఈ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా ఇలా విపరీతంగా డెవలప్మెంట్ అనేది అయిపోయింది. ఓఆర్ఆర్ లోపల ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేయలేని స్థాయికి ఆల్రెడీ డెవలప్మెంట్స్ అనేది అయిపోయినాయి, రేట్లు కూడా అంతగానం పెరిగిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఎప్పుడైతే సిటీ ఎక్స్పాండ్ అవుతుందో, ఎప్పుడైతే బయట నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఒక దగ్గర వస్తుందో అప్పుడు మాత్రమే ఆ ఏరియా బాగా డెవలప్మెంట్ అవుతుంది. అండ్ ఆ ఏరియాలో డెవలప్మెంట్ అవ్వాలంటే ఫస్ట్ మనకి రోడ్ కనెక్టివిటీ బాగుండాలి. సో అమెరికా ఇవాళ ఇంతలా డెవలప్మెంట్ అయిందంటే ఓన్లీ బికాస్ రోడ్ కనెక్టివిటీ. సో ఇవాళ మన ఇండియాలో కూడా, మన హైదరాబాద్లో కూడా ఏంటంటే రోడ్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హైదరాబాద్ అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్తో పోటీ పడే సిటీ కాబట్టి హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ క్లైమేట్స్ బాగుండడం, ఇక్కడ చాలామంది జనాలు వచ్చి ఉండడానికి, అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉండడానికి హైదరాబాద్ అనేది ఒక మేజర్ హబ్ అయిపోయింది అలా. కాబట్టి హైదరాబాద్ లోపల ఆల్రెడీ ఓఆర్ఆర్ లోపల ఇంత డెవలప్మెంట్ అయిపోయింది, ఇంత కాస్ట్ పెరిగిపోయింది ల్యాండ్ వాల్యూస్ అని చెప్పి జనాలు కూడా ఏంటంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్. మరి రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు వస్తుందంటే రానున్న రోజుల్లో ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఒక మాస్టర్ ప్లాన్తోనే, ముందు చూపుతోనే ఈ డెవలప్మెంట్స్ అన్ని చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఏమన్నారు, రీజనల్ రింగ్ రోడ్ అనేది 338 కిలోమీటర్లు అన్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 350 కిలోమీటర్లు అని చెప్పి, ఇంకో 10 కిలోమీటర్లు పెరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడైతే మనకి చిన్న చిన్న చెరువులు కానీ కాలువలు కానీ ఉంటాయో, ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో మనకి అలాంటి ఏరియాలలో ఖచ్చితంగా కొంచెం రోడ్ అనేది వైడ్ అవ్వడం కానీ, కొంచెం ముందుకి వెనక్కి జరగడం కానీ ఖచ్చితంగా జరుగుతుంటుంది. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకి ఇప్పుడు టోటల్ అలైన్మెంట్ ఎంత అయిందంటే 350 కిలోమీటర్లు అయింది. ఈ 350 కిలోమీటర్లు ఏదైతే ఉందో మనకి సంగారెడ్డి నుంచి స్టార్ట్ అయితే మనకి సంగారెడ్డి నుంచి మనకి ఏదైతే రౌండ్ వస్తుందో, సంగారెడ్డి నుంచి నెక్స్ట్ శంకర్పల్లి, నవాపేట్ మీద నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడ వస్తుందంటే చేవెళ్ళ, షాద్నగర్ తర్వాత నుంచి కడ్తాల్, తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ మనకి విజయవాడ హైవేలో చూసుకుంటే చౌటుప్పల్ నుంచి మళ్ళీ భువనగిరి నుంచి మళ్ళీ నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్ ఇలా కలుపుతూ ఈ ఏదైతే 350 కిలోమీటర్లకు సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్ ఉందో ఈ రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా హెచ్ఎండిఎల్ లిమిట్స్ కూడా పెంచబోతుంది గవర్నమెంట్. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇప్పుడు 50 కిలోమీటర్లు ఉన్న హెచ్ఎండిఏ కాస్త 70 కిలోమీటర్ల వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి రాను జనాలు ఇక్కడ హైదరాబాద్ మెయిన్ కోర్ సెంటర్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా సిటీ సరౌండింగ్ ఎక్కడైతే బాగా ఎమర్జింగ్ మార్కెట్ ఉందో అలాంటి ఎమర్జింగ్ మార్కెట్లో వెళ్ళి ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో దీనికోసం మనం ఏం చూసుకోవాలంటే మేజర్గా ఈ ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ వరకు ఏదైతే డెవలప్మెంట్ అయిందో 10 నుంచి 20 సంవత్సరాలు ఏ విధంగా అయితే విపరీతంగా గ్రోత్ వచ్చిందో నెక్స్ట్ 10 నుంచి 20 సంవత్సరాల్లో కూడా రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా ఒక 10 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో మరీ ముఖ్యంగా ఇప్పుడు మనకు హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ఉండడం, ఈ క్యాపిటల్ సిటీ సరౌండింగ్ ఇంత పెద్ద రోడ్ రావడం మేజర్ అడ్వాంటేజ్. అండ్ దీంట్లో పాటు చాలామంది ఇంకొకటి ఏమన్నారంటే ఫస్ట్ నార్త్ సైడ్ వస్తుంది, సౌత్ సైడ్ నెక్స్ట్ ప్లాన్ చేస్తారు అన్నారు. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నితిన్ గడ్కరీ గారు ఎవరైతే ఉన్నారో సో ఈ మినిస్టర్ గారు చెప్పడం వల్ల ఏమైందంటే రెండు ఒకటేసారి చేయండి, దీనికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో సో యూటిలిటీ కోసం ఇక్కడ నుంచి మీకు ఏవైతే దానికి సంబంధించిన మొత్తం ట్రాన్స్పోర్టేషన్, దాని తర్వాత ఏదైతే మెటీరియల్ మీరు సప్లై చేయాలో, ఏదైతే మెటీరియల్ మీరు ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేయాలో దానికోసం అయ్యే ఖర్చు కూడా దాదాపు 300 కోట్లు కూడా గవర్నమెంటే ఇస్తా అని చెప్పడం. సో దీనికి అంతటి కూడా మోర్ దెన్ 4750 పైగా ఎకరాలు మొత్తం గవర్నమెంట్ ఇప్పుడు ఆక్యుపై చేయడంలో రెడీగా ఉంది.
సో నెక్స్ట్ మంత్ ఇప్పుడు మనకి జూలై ఫస్ట్ వీక్లోనే గవర్నమెంట్ కూడా నోటీసులు ఇవ్వబోతుంది. ఏవైతే రీజనల్ లింక్ రోడ్ ఏరియా వస్తుందో అక్కడ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్లు తీసుకునే పనిలో ఇప్పుడు గవర్నమెంట్ పడింది. కాబట్టి ఇప్పుడే స్టోనింగ్ అవుతుంది. సో గవర్నమెంట్ కూడా చెప్పడం ఏం జరిగిందంటే, సో రోడ్స్ అన్ని వైడింగ్ చేయడం, సో రీజనల్ రింగ్ రోడ్కి మళ్ళీ రేడియల్ రోడ్స్, పెరిఫెరల్ రోడ్స్, కనెక్టింగ్ రోడ్స్ పెరగబోతున్నాయి. కాబట్టి ఫ్యూచర్లో మనము ఓన్లీ రీజనల్ రింగ్ రోడ్ ఒకటే కాకుండా ఆ రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేసే రోడ్స్ని బేస్ చేసుకొని కూడా విపరీతమైన గ్రోత్ రాబోతుంది. కానీ ఇదంతా కూడా ఓవర్ నైట్లో అవ్వదు. దీనికోసం 5 నుంచి 10 సంవత్సరాలు టైం పడుతుంది. నేను రియాలిటీ చెక్ చేసి మీకు చెప్తున్నా. 5 నుంచి 10 సంవత్సరాలు నాది కాదు అమౌంట్ అనుకొని మీరు రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేసే రోడ్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ లోపల కావచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. దానికోసం మన దగ్గర కొంచెం పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. సో ఎంత ఎక్కువ ఓపిక పడితే దాని తగ్గట్టే మనకి మంచి ఫలితం వస్తుంది. సో రియల్ ఎస్టేట్లో రానున్న 5 నుంచి 10 సంవత్సరాల్లో ఈ గేమ్ చేంజర్గా మారబోతుంది రీజనల్ రింగ్ రోడ్ అనేది. ఎట్లయితే అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఇవాళ ఎంతగానో హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందో, నెక్స్ట్ 10 నుంచి 20 సంవత్సరాల్లో ఈ రీజనల్ రింగ్ రోడ్ పూర్తయ్యేసరికి అదే విధమైన గ్రోత్ వస్తుంది. దానికి ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి మీరు రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా ఇది అద్భుతమైన టైము. రీజనల్ రింగ్ రోడ్ ఎప్పుడు వస్తుందో ఏమవుతుందో అని ఆలోచన వద్దు. ఇప్పటికైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయలేని వాళ్ళు దయచేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. చూద్దాంలే గవర్నమెంట్ ఎప్పుడైతుందో మెల్లిమెల్లిగా వర్క్తాయి, గవర్నమెంట్ వర్కులు మెల్లగా నడుస్తాయంటే ఖచ్చితంగా గవర్నమెంట్ పనులు అన్నప్పుడు కొంచెం స్లోగానే ఉంటుంది. కానీ ఒక్కసారి ప్రపోజల్ పెట్టింది, ఒక్కసారి స్టార్ట్ అయిందంటే కనుక ఖచ్చితంగా లేట్ అయినా కూడా అవుతుంది. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఇప్పుడు మనం దూరం అనిపిస్తుంది, అంత దూరం వెళ్ళాలా అనిపిస్తుంది, అంత ప్రైస్ పెట్టి కొనాలా అనిపిస్తుంది. కానీ ఇప్పుడే మనకు అఫోర్డబుల్ ఉంది, చాలా రీజనబుల్ ఉంది. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే నెక్స్ట్ ఒక 5-10 సంవత్సరాల తర్వాత అక్కడ ఈరోజు మనకి దూరం ఉన్నది కాస్త రేపు భారం అయిపోతుంది. ఇప్పుడు తక్కువలో వచ్చేది అప్పుడు ఎక్కువలో పెట్టి కొనాల్సి వస్తుంది. కాబట్టి మీరు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్లో మీరు ఎప్పుడు కూడా ఒక విజన్తో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే రానున్న 10 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఖచ్చితంగా ల్యాండ్ వాల్యూస్ అనేది పెరగబోతున్నాయి. సో ఎవరు కూడా ఏది చెప్పినా కూడా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో రియల్ ఎస్టేట్లో మీకు రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫాస్ట్ అప్రిషియేషన్ వస్తాయి, వీటన్నిటి గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్ ఉన్నా, ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా ఎనీ టైం ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్ లాగా, ఒక బ్రదర్ లాగా ఈ సంజయ్ నాయక్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. సంజయ్ నాయక్ అని మీరు సెర్చ్ చేస్తే ఎక్కడ సోషల్ మీడియాలో కూడా నా నెంబర్ వచ్చేస్తుంది. 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.